అందరికీ నమస్కారం. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో బాంబు. రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అయితే శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే అధికారులు ఈ ఘటనపై గోప్యత పాటించడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతి విమానాశ్రయ సిఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్ఐ నాగరాజు ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంబు బెదిరింపు అంశం బహిర్గతమైంది. అయితే ఈమెయిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి, విదేశాల నుంచి భక్తులు, సెలబ్రిటీలు, విఐపీలు, రాజకీయ ప్రముఖులు తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి అక్కడి నుంచి తిరుమలకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న దర్యాప్తు బృందాలు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.